ఇట్లా మమ్ము హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు బర్త్డేకి 16 లో తీయ. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు కలర్ పేపర్స్ తో చేసేది ఫ్లాగ్స్. అది నేను ఇట్లా ఫ్లాగ్ చేస్తే మా మమ్మీ ఇట్లా చుట్టేసి అతికిచ్చింది. చేసేసాము కాదు అంటే ఇంకా ఎల్లో పేపర్ ఉంటే అంటే నా బర్త్డేకి కాదు, మా తమ్ముడు బర్త్డేకి డెకరేషన్ చేస్తాం. రెడీ అయినాక మీకు చూపడదాం. నిజం గాయ్స్, మా తమ్ముడు బర్త్డే ఇది. ఓకే బాయ్ గాయ్స్, ఇప్పుడు చేసేద్దాం. పట్టుకో ఇది నాకి. ఓకేనా? బిన్న పెట్టేస్తామా? హాయ్ గాయ్స్, ఇది చూడండి. ఎట్లా చూడాలి గాయ్స్? ఎట్లుంది? బాగుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము డెకరేషన్ చేసినాం. అంటే నేను కూడా రెడీ అయినా. ఈ డెకరేషన్ చూడండి ఎంత మంచిగా చేసినామో, కష్టపడి చేసినాం. చూడండి. ఇప్పుడు నేను చెప్తా గాయ్స్ అవి ఎట్లా చేయాలో. ఫస్ట్ చిన్న ఎట్లా చేయాలో, ఫస్ట్ చిన్న కటర్ పేపర్స్ తీసుకోండి. తర్వాత ఫ్యాన్ లెక్క చేయండి. ఇంకోటి తీసుకొని ఫ్యాన్ లెక్క చేయాలండి. తర్వాత బ్లూది కూడా అట్లానే, ఇది కూడా అట్లానే. ఇది ఒక సర్కిల్ కట్ చేసి ఇట్లా 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 కట్ చేసుకుంటూ పోవాలి. ఇలా పెట్టినాం మేము. అంటే ఈ పెద్ద ఎట్లా చేయాలో నేను చూపెడతాను. అది కోన్ లెక్క చేసి అది ఒక్కొక్కటి పక్కన ప్లేస్ లో పెట్టి ఆడ కొంచెము డబుల్ ప్లాస్టర్ పెట్టి ఆడ అతికిస్తే అయిపోతుంది అండి. మధ్యలో కూడా సేమ్ నేను చెప్పినట్టు ఇది సేమ్ కోన్స్ లెక్క చేసి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇది మా మమ్మీ అట్లా చేస్తే కట్ చేసింది. కట్ చేసి అన్ని ఇలా అతికించింది మొత్తం గమ్ పెట్టి. ఇవి గమ్ పెట్టకుండా అతికియకుండా ఎట్లా మళ్ళా ఇవి అతికిస్తే మళ్ళీ చాలా గమ్ అయిపోతుంది. మా మమ్మీ దానికి టేబుల్ పెట్టింది. ఈడ నా బర్త్డేకి పెట్టింది, ఈడ పెట్టింది.
చేయండి. మేము ఇట్లా చేయాలంటే మమ్మల్ని పిలవండి, మేము చేసేస్తాము. ఏం చేసేస్తారు? డెకరేషన్ చేసేస్తారు.